బాధపడుతుంటాను. ఏంటి ప్రభువా, నేను ఇంత దూరం నుండి వస్తున్నాను, 15 కిలోమీటర్ల నుండి వస్తున్నాను, ఇక్కడ ఉండి రావడం లేదే, గేటు కూడా తాళం తీయట్లేదు. నేను వచ్చి బండి ఆపుకొని గేట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఏదైతే వస్తున్నాను, ఎక్సిలేటర్ తిప్పితే ఎక్సిలేటర్ వైర్ తెగిపోయింది. దాన్ని మళ్ళీ తీసి వైర్ స్టార్ట్ చేసుకొని వైర్ లాగుతూ ఏళ్ళుతో నొప్పేస్తుంది. ఇదంతా ఆటికి వచ్చే లోపల కుప్పలు ఇసుక కుప్ప వేస్తారు. దానికి ముందే నడపడానికి కష్టంగా ఉంటే ఆడ ఇసుక వేసారు బాగా. ఎంత ప్రయాసపడి వస్తున్నాను ప్రభా, వీళ్ళు ఇక్కడ ఉండి తిని పడుకొని లేచేదే, వీళ్ళు ఏం పని చేసేదేం లేదు, పొడిసేదేం లేదు, గుంతలు తీసేదేం లేదు, పొలంలో కాల్పు తీసేదేం లేదు కదా ప్రభా. వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ సన్నిధి అని ఎంతో బాధపడుతుంటాను. ప్రతి వారం బాధపడుతున్నాను, నేను ప్రతి వారం బాధపడుతున్నాను. నేను బాధపడ్డం మీకు ఆశీర్వాదం కాదు, నేను దుఃఖపడ్డం మీకు ఆశీర్వాదం కాదు. ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఎంతో చక్కగా వివరించినాడు. మీ వల్ల మీ వెనకలుండేవారు మీ నిర్లక్ష్యాన్ని బట్టి వాళ్ళు రాకుండా అయిపోతున్నారు. వాళ్ళే పోవడం లేదు, ముందున్న వాళ్ళు. మేము ప్రియులరా, ప్రతి వారం బాధపడుతున్నాను నేను, ప్రతి వారం. అసలు నేను వచ్చే లోపల గేట్ అన్నది తీస్తారేమో లేదు. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంటే రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు వండుకుంటే కూడా చక్కగా లేచి 6 గంటలకు లేచి రెడీ అవుతాను. ఎక్కడైనా ప్రయాణం అవుతున్నాం అనుకో, ఊరికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, రిజర్వేషన్ చేసుకున్నాం. 3 గంటల వరకు మేల్కొని ఉన్నాం కదా అని 5 గంటలకు ట్రైన్ వెళ్ళకుండా ఉంటామా? 5 గంటల బస్సు కూడా వెళ్ళకుండా ఉంటామా? టక్కన లేస్తాం. వెళ్ళాలి అనే ఒక ఆశ, తృష్ణ ఉండాలి. నేను మహాదేవుని సన్నిధికి వెళుతున్నాను. ఎవరి సన్నిధికి? మహాదేవుని సన్నిధికి వెళుతున్నానని ఒక ఆశ, తృష్ణ ఉంటే టక్కన లేస్తాడు. ఎక్కడైనా ఊరికి వెళ్ళాలనుకుంటే 5 గంటలకు వెళ్ళాలనుకుంటే 2 సార్లు లేచి టైం అయిందేమంటే ఒలిక్కిపడి లేచి మళ్ళీ అరే ఇంకా టైం కాలేదని పడుకున్న దినాలు ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని, ఆదివారపు పునరుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు వ్యతిరేక అవుతాడంట. అదేనా? దేవుడు వ్యతిరేక అవుతాడంట. దేవుడే వ్యతిరేక అయితే మనల్ని కాపాడేవారు ఎవరైనా ఉండారా? దేవుడే వ్యతిరేక అవుతాడంట. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తే, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తే పంట పొలాలు పండవంట, వర్షాలు సమయానికి రావంట. అదే కదా ఇప్పుడు జరిగేది, అదే కదా ఇప్పుడు. పంట పొలాలు పండుతున్నాయా? వర్షాలు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? కారణం ఏంటంటే ఆదివారం నిర్లక్ష్యం చేయడం వల్లనే, పరిశుద్ధ దినము నిర్లక్ష్యం చేయడం వల్లనే, దేవుడంటే భయం లేకుండా ఉండడం వల్లనే, దేవుని సన్నిధి అంటే భయం లేకుండా జీవిస్తున్నందువల్లనే విశ్వాసులు దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. దేవుడే విరోధి అయితే ఇంకా దీవించే వాళ్ళు ఎవరు? దేవుడే విరోధి అయిపోయినాడే నీకు. ఎవరు విరోధిగా చేసుకున్నారు?